ప్రభుత్వ టీచర్ నుంచి ప్రజా ఉద్యమకారుడిగా మారడానికి అసలు ఏంది మీ యొక్క ఇన్స్పైరింగ్ ఏంది? ఆనాడు సిపిఐ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసింది మునుగోడు నుంచి. అది కొత్తగా మునుగోడు నియోజకవర్గంలో ఏర్పడింది. ప్రజా సమస్యలు ప్రజలు ముఖ్యం కాబట్టి మాకు భాగస్వామ్యం ఉన్నా ప్రజల వైపు ఉంటారా? ఏది అసలు మీరు తీసుకోబోయే నిర్ణయం? కమ్యూనిస్ట్ పార్టీ అంటేనే కార్మిక వర్గ పార్టీ, పేద ప్రజల పార్టీ, శ్రమజీవుల పార్టీ, దోపిడీకి వ్యతిరేకంగా, అసమానతలకు వ్యతిరేకంగా ఎక్కడనైతే అన్యాయాలు జరుగుతున్నావో అన్యాయాలు జరుగుతున్నటువంటి వాళ్లకు ఉండేటువంటి పార్టీ. వర్తమానం ఛానల్కు స్వాగతం. నేను మీ ఉదయ్ కుమార్. ఈరోజు మన ముఖ్య అతిథి ఉజ్జిని రత్నాకర్ రావు సార్. నిజానికి ఒక ప్రభుత్వ టీచర్గా వదులుకొని ప్రజా ఉద్యమాలను నమ్ముకొని పీడిత వర్గాల కోసం తను నమ్మిన సిద్ధాంతం కోసం పట్టువదలని విక్రమార్కుల్లా నాటి నుంచి నేటి వరకు దాదాపుగా 50 సంవత్సరాల నుంచి సుదీర్ఘ పోరాటాలలో తన ప్రత్యేకమైనటువంటి చరిత్ర కలిగిన ఉద్యమకారులు నల్లగొండ జిల్లాలో 59 మండలాలకు పరిపరి విధాలుగా ప్రత్యేకమైనటువంటి పాత్రలు నిర్వర్తిస్తూ జిల్లా పార్టీ కార్యదర్శిగా, రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడిగా, దేశ స్థాయిలో ట్రేడ్ యూనియన్ సంఘాలలో తన యొక్క ఉద్యమ ప్రస్థానాన్ని చాటినటువంటి ఒక విప్లవకారుడు ఆయన ఇప్పుడు పార్టీలో అన్ని బాధ్యతలు కొంత పక్కన పెట్టి స్వచ్ఛందంగానే పక్కన పెట్టి నవచేతన ఆఫీస్ పబ్లిషింగ్కు ట్రెజరీగా అంటే కోశాధికారిగా అంటే ఎకనామిక్ సిస్ట్గా పనిచేస్తున్నటువంటి సందర్భం ఒకసారి అడిగే ప్రయత్నం చేద్దాం. గతంలో ఉండేటువంటి రాజకీయాలకు, ప్రస్తుత రాజకీయాలకు, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ రాష్ట్ర ప్రభుత్వ విధానాలు ఎలా ఉన్నాయో తన అనుభవం స్వారం ద్వారా మనం తెలుసుకున్నాం. ఎందుకంటే వీళ్ళంతా తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారసత్వం నుంచి జనసత్వాన్ని నింపుకున్న మొదటి తరం విద్యార్థి ఉద్యమ నాయకత్వం నుంచి ఒక రాజకీయ పార్టీ నాయకులుగా ఎదిగొచ్చిన సందర్భం కాబట్టి ఒకసారి తన వ్యక్తిగత నేపథ్యం, వ్యవస్థ నేపథ్యం రెండు అడిగే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం, ఎలా ఉన్నారు? బాగున్నారా? హెల్త్ ఎలా ఉంది? మీ గురించి పుంకాలుగా నల్గొండ జిల్లా ప్రజలు కావచ్చు, ఇక్కడ రాష్ట్ర పార్టీలో కావచ్చు కొంత చరిత్ర మేము వినడం జరిగింది. అందుకే అక్కడ నుంచి మా ఆఫీస్ నుంచి ఇక్కడికి వచ్చి మీ సమయాన్ని తీసుకొని మీ దగ్గరికి రావడం జరిగింది. అసలు మీ ప్రాపర్ నల్గొండ కదా సార్? నిజంగా నల్గొండ జిల్లా మొత్తం కమ్యూనిస్ట్ ప్రభావం ఉంటుందా? ఎట్లా ఏంది అసలు? మీరు అక్కడ ఒక ప్రభుత్వ టీచర్ నుంచి ప్రజా ఉద్యమకారుడిగా మారడానికి అసలు ఏంది మీ యొక్క ఇన్స్పైరింగ్ ఏంది? నాది చింతపల్లి, నల్లగొండ జిల్లా చింతపల్లి మండలంలో సొంత గ్రామం ఉప్పరపల్లి. నా ఊళ్ళో స్కూల్ లేకపోవటం వల్ల, గవర్నమెంట్ స్కూల్ లేకపోవటం వల్ల నేను 6-7 సంవత్సరాల దాకా ఒకటినే ఊళ్ళో తిరుగుతూ మా అమ్మమ్మ గారి ఊళ్ళో కానీలో నేను 4వ తరగతి వరకు చదువుకున్నాను. 5వ తరగతి మళ్ళీ మా సొంత గ్రామంకి వచ్చి గడే గౌరవరంలో 5వ తరగతి చేశాను. 6వ తరగతి నుంచి 11 HSC వరకు నేను నాంపల్లి హై స్కూల్, ఏది నల్లగొండ దేవరకొండ తాలూకాలో నాంపల్లి హై స్కూల్లో నేను 66లో నేను HSC ఫస్ట్ క్లాస్లో ఉత్తీర్ణది. 66 నుంచి 67 ఒక సంవత్సరం పాటు చింతపల్లి సమితిలో ఆనాడు టీచర్స్ లేకుండా తీవ్రమైనటువంటి ఒత్తిడితో అనుకోకుండా నేను ఆ అవకాశం ఇది చేస్తామంటే నేను కుర్మేడు ప్రైమరీ స్కూల్ 5వ తరగతి వరకు ఉండేది, అక్కడ నేను పనిచేశాను. దాని కొనసాగింపు 67 ఎన్నికల్లో మా దగ్గరి చిన్నాయన గారు ఉజ్జిన్ నారాయణరావు గారు ఆనాడు సిపిఐ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసింది మునుగోడు నుంచి. అది కొత్తగా మునుగోడు నియోజకవర్గంలో ఏర్పడింది. ఆ సందర్భంలో నేను వారికి ఎన్నికలకు సహకరించిన పేరుతో తిరిగి 67లో నన్ను కొనసాగించాలనుకుంటే ఆపేశారు. నేను వచ్చి హైదరాబాద్లో సిటీ కాలేజీలో పీసులు చేరి పీస్ పాస్ అయ్యి అదైనా డే టైంలో కొంత పార్ట్ టైంగా పనిచేసుకుంటూ చేసి ఈవినింగ్ కాలేజీలో నేను వివేకవర్ధన్ ఈవినింగ్ కాలేజీలో 68 నుంచి 71 వరకు ఈవినింగ్ కాలేజీలో గ్రాడ్యుయేషన్ BA చేశాను. 72 నుంచి 75 వరకు లా ఈవినింగ్ కాలేజీ, ఆనాడు ఇది తిలక్ రోడ్లో ఉంటుండేది హ్యాబిట్స్, అక్కడ నేను చేస్తూ నా ఉద్యమ ప్రస్థానం అంతవరకు. ఇక తర్వాత నేను HSC 9th, 10th, 11th చదువుతున్న సందర్భంలోనే టీచర్స్ లేకుండేది. టీచర్స్, గ్రాడ్యుయేట్ టీచర్స్, BD టీచర్స్ కావాలని మేము పెద్ద ఎత్తున జిల్లా పరిషత్ చైర్మన్ ఆట్ల లక్ష్మీనరసింహ చైర్మన్ గారి సమక్షంలో కానీ DE గారి అంతటా చేసి కొంచెం ఆనాడు విద్యార్థి సంఘానికి మా స్కూల్లో నేను ఒకటి
కాలేజీ స్కూల్లో అధ్యక్షునిగా, ఇంకొక సంవత్సరం కార్యదర్శిగా ఉండటం వల్ల డెలిగేషన్ అవ్వటం, సమస్యలపైన అక్కడనే ఊళ్ళో ప్రదర్శన చేయటం, స్కూల్ బిల్డింగ్ కావాలని, ఫర్నిచర్ కావాలని, టీచర్స్ కావాలని ఏదో ఒక రకంగా పెద్ద ఎత్తున ఆందోళన. అప్పుడు నాకు 66, 64, 65, 66లో అక్కడ ఆనాడు ఉన్నటువంటి నల్లగొండ జిల్లాలో సిపిఐ సీనియర్ నాయకులుగా ఉన్నటువంటి ధర్మభిక్షం గారు, ఆనాడు నల్లగొండ 62 నుంచి 67కి ఎమ్మెల్యే వారు ఉండటం. ఆ తర్వాత ఆనాడు ఉద్యములుగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా పార్లమెంట్ సభ్యులుగా రావి నారాయణరెడ్డి గారు ఉండటం, దేవరకొండ ఎమ్మెల్యేగా పర్వతరెడ్డి గారు ఉండటం. మొత్తం మీద పార్టీ నాయకులు సింపుల్గా ప్రజల్లో ఉండి ప్రజల సమస్యల మీద నిరంతరంతో ఉన్నటువంటి వారి యొక్క జీవిత విధానం మాకు చాలా నచ్చింది. ఆ తర్వాత 68, 69, 70లో భూ పోరాటాలు, పెద్ద ఎత్తున భూ పోరాటాలు జరిగి అవి మాకు చాలా, ఆ పోరాటాలు నాకు ఇన్స్పిరేషన్ కలిసినాయి. అటువైపు వామపక్ష భావాల వైపు నేను వచ్చాను. 69లో నేను 65, 69 వచ్చిన తెలంగాణ మూమెంట్లో పెద్ద ఎత్తున నేను తెలంగాణ మూమెంట్లో పాల్గొన్నాను. మొదటి దశ ఉద్యమంలో అరెస్ట్ అయ్యాం, కొన్ని కేసుల మీద జైలుకు కూడా వెళ్ళాం. ఆ విధంగా జరిపిన తర్వాత ఎప్పుడైతే తెలంగాణను కాంగ్రెస్లో టీపీఎస్ను కలిసిన వెంటనే మేము దాన్ని వేసి నా పాత ఉద్యమ ప్రస్థానానికి వచ్చాను. అప్పుడు నేను ఉద్యమ ప్రస్థానానికి వచ్చాను. ఏఐఎస్ఎఫ్ ఉద్యమం, ఏఐవైఎఫ్ ఉద్యమం. ఆ తర్వాత నన్ను 70లో ఒక పార్ట్ టైమర్గా నేను ఉద్యోగం చేస్తూ పిల్లలకు ట్యూషన్ చెప్పుకుంటాం, ఇవన్నీ చేస్తుండేవాడిని, ఇది ఉపాధి కోసం. తర్వాత పార్ట్ టైంగా నేను డే టైంలో సనత్ నగరు, బాల్నగరు, ఆ ఏరియాలో ఉన్న ఇండస్ట్రియల్ ఏరియాలో క్యాజువల్ లేబర్గా, డైలీ లేబర్గా 3 రూపాయలు రోజువారీ వేతనంతో పనిచేశాను. ఆ విధంగా ఉంటూ చేసిన తర్వాత నన్ను పార్టీ హోల్ టైమర్గా పెట్టుకున్నాను. 70 నవంబర్లో నేను హైదరాబాద్లో పార్టీ హోల్ టైమర్గా నేను రిక్రూట్మెంట్ అయ్యాను. అయితే రీసెంట్గా నల్ల చట్టాల మీద మీరు అద్భుతమైనటువంటి ఆర్టికల్స్ రాశారు. అంటే 29 చట్టాలను తీసేసి 4 నల్ల చట్టాలు తీసుకురావచ్చి ట్రేడ్ యూనియన్ శ్రామిక జనాన్ని మొత్తం రోడ్డు మీద వేసేటువంటి ప్రయత్నం జరుగుతుందని మీరు రాశారు. ఈ మధ్యలో బాగా వైరల్ అవుతున్నాయి. నిజంగా 12 సంవత్సరాల కేంద్ర ప్రభుత్వ విధానాలు ఒకసారి చూసినప్పుడు, లేదా ఆపరేషన్ కగారు కావచ్చు, లేకపోతే ప్రభుత్వ విధానాలు, లేదా గర్ వాపసి, ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్న సందర్భంలో ఇప్పుడు ఈ కార్మికులది సార్వత్రిక సమ్మె నిన్న జరిగింది కదా, వాస్తవానికి ఆ సమ్మె ఎందుకు జరిగింది, కేంద్ర ప్రభుత్వ విధానం ఎలా ఉంది, అసలు దాని పట్ల మీ యొక్క అనుభవం నుంచి, గతం నుంచి మీకు 69 నుంచి ఇప్పటి వరకు మీ ఉద్యమ పోరాట ఫలితాలు ఉన్నాయి కనుక అసలు ఇప్పుడు ఈ ప్రభుత్వం యొక్క విధానం ఎట్లా ఉంది సార్? నేను కార్మికునిగా, క్యాజువల్ లేబర్గా, డైలీ లేబర్గా పరిశ్రమలో పనిచేసే ముందు అతి తక్కువ వేతనాలు ఇస్తుండేది, తొలగిస్తుండేది. అప్పుడు కార్మికులతో సంబంధాలు ఏర్పడి కార్మిక సంఘాలతో సంబంధాలు ఏర్పడ్డాయి నాకు. ఆ విధంగా కార్మిక సంఘాలతో లేపడి తీసేసిన వాళ్ళు తొలగించి పెట్టుకోవాలని, వేతనాలు ఇవ్వకపోతే వేతనాలు ఇవ్వాలని, వేతనాలు పెంచాలని, ఇలాంటి సమస్యల అవగాహన వచ్చి నేను ట్రేడ్ యూనియన్లో పనిచేయటం వల్ల నేను 70 నుంచి 77 వరకు హైదరాబాద్లో ట్రేడ్ యూనియన్లో మూమెంట్లో పనిచేయటం వల్ల నాకు ట్రేడ్ యూనియన్ సంబంధాలు, కార్మిక సభలో సంబంధాలు, కార్మిక చట్టాల సంబంధాలు వచ్చినాయి. ఆ తర్వాత నేను ట్రేడ్ యూనియన్ ఫ్రంట్లో నేను పనిచేసేందుకు వచ్చాను. ఇక మీరు అన్నట్టు చట్టాలు అసలు వాస్తవంగా సుదీర్ఘ పోరాటం జరిగి ఆనాడు బ్రిటిష్ కాలంలోనే కార్మిక సంఘాలు చేసి కార్మిక చట్టాలు వచ్చినాయి. ఆ చట్టాలతో పాటు కనీస వేతనాల విధానం వచ్చింది. పేమెంట్ ఆఫ్ వేజెస్ అంటే పనిచేసినట్టు వేతనాల టైం లోపల ఇవ్వాలని వచ్చింది, కనీస వేతనాలు ఇవ్వాలని వచ్చింది. చనిపోతే నష్టపరిహారం కట్టించాలని కంపెన్సేషన్ యాక్ట్, అలాంటి చట్టాలు వచ్చినాయి. ఇవన్నీ సాధించుకుంటూ వచ్చిన తర్వాత ఆనాడు ప్రభుత్వాల మీద పోరాటం చేసి అనేక చట్టాలను కూడా సాధించుకోవడం జరిగింది. ఉదాహరణకు మైగ్రేషన్ వర్కర్స్ 1979లో మైగ్రేషన్ వర్కర్స్ యాక్ట్ తీసుకురావడం జరిగింది. తర్వాత 1972లోనే క్యాజువల్గా ఉన్నటువంటి వాళ్ళను, కాంటింజెన్సీ ఉన్న లేబర్ను పర్మనెంట్ చేయాలని కూడా చట్టం తీసుకురావడం జరిగింది. కాంటింజెన్సీ అంటే పని మీద ఉన్నటువంటి వాళ్ళను అవసరం కోసం తీసుకుంటారు, తర్వాత తీసేస్తారు. ఆ విధంగా మనం తీసుకురావడం జరిగింది. ఇక ఒక భాగం. ఇక మీరన్న ప్రకారం ఎందుకు మోడీ ప్రభుత్వం అంత ఉన్న 1991లోనే ఆనాడు ఉన్నటువంటి పివి నరసింహారావు గారు ప్రధానమంత్రి గారు ఉన్నప్పుడే
లిబరలైజేషన్, గ్లోబలైజేషన్, ప్రైవేట్ ఎల్పిజి అంటారు. ఎల్పిజి విధానాలు తీసుకొచ్చారు. లిబరలైజేషన్, గ్లోబలైజేషన్, ప్రైవేటైజేషన్. దీనివల్ల పెట్టుబడిదారు వర్గాలకు అనుకూలంగా కొన్ని చట్టాలలో మార్పులు తీసుకురావటం, ఆ విధంగా అయితే పరిశ్రమలు ఏర్పాటు చేయటం, ఈ విధానాలు తీసుకొచ్చి దానికి రూపకల్పన జరిగింది. ఆ తర్వాత 1998లో వచ్చినటువంటి పివి నరసింహారావు వాజ్పేయి ప్రభుత్వం దాన్ని మరింత ముందుకు తీసుకొని పోయి, ఆ తర్వాత 2004లో వచ్చినటువంటి మన్మోహన్ సింగ్ ప్రభుత్వం కూడా 2014 వరకు కొంత వామపక్షాలు, కార్మిక సంఘాలు ఒత్తిడి మేర కొంత తగ్గినప్పటికీ తీవ్రంగా ముందుకు తీసుకొని పోయింది. 2014లో ఎన్డీఏ ప్రభుత్వం, బీజేపీ నాయకత్వంలో, మోడీ నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మరింత ముందుకు తీసుకొని పోయి మొత్తం మీద కార్పొరేట్ శక్తులకు అనుకూల విధానాలు చేపట్టు ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరించే విధానం వైపు తీసుకురావడం జరుగుతుంది. అందులో భాగంగానే వాళ్ళ ఒత్తిడి మేరకు 1926 లోపలనే సుదీర్ఘ పోరాటం 2020లో సుదీర్ఘ పోరాటం చేసినటువంటి 44 చట్టాల్లో ముఖ్యంగా 29 చట్టాలు స్వరూపంగా మార్చేశారు. వాటిని 4 కోడులుగా విభజించారు. 4 కోడులుగా చేయటం జరిగింది. దీన్ని వల్ల పోరాడి సాధించుకున్నటువంటి హక్కుల మొత్తం కూడా బానిస విధానానికి, యజమానులకు బానిసలుగా చేసే విధానాన్ని ఈ చట్టాలు రూపకల్పన చేయడం. అంటే ఒకటి, సంఘటితం కాకూడదు, సంఘాలు పెట్టుకోకూడదు, పెట్టిన సంఘాలను గుర్తించకూడదు. అందుకంటే ముందు అవసరం వస్తే డైలీ 8 గంటల పని విధానాన్ని దాన్ని గ్రాడ్యువల్గా 10 గంటలకు 12 గంటలు పెంచుకునేందుకు కూడా అవకాశం కలిగించారు. యాజమాన్యము కార్మిక సంఘాలు ఇష్టపడితే 12 గంటలు కూడా చేసుకోవచ్చు అని ప్రొవిజన్ పెట్టారు. అది తీవ్రమైన నష్టం కలుగుతుంది. అన్నిటికంటే ముఖ్యమైనటువంటిది ఏంటంటే, మనకు అసంఘటిత రంగంలో ఉన్నటువంటి కార్మికులు 100కి 91 మంది, దాదాపు 93% మంది అసంఘటిత రంగంలో పనిచేస్తారు. అసంఘటిత రంగం అంటే ఎలాంటి చట్టాలు వర్తించవు. అంటే ఈఎస్ఐ కానీ, పిఎఫ్ కానీ, గ్రాట్యుటీ కానీ, పెన్షన్ కానీ లేనటువంటి సిస్టమ్ ఈనాడు ఆ కార్మికుల్లో ఉంటుండేది. ఆ చట్టాలను తీసుకొచ్చి ఉన్నారు. దీనికి ఇక 4 చట్టాలు తీసుకువచ్చి 4 చట్టాల్లో అన్నిటిని క్రోడీకరించి సోషల్ సెక్యూరిటీ, సామాజిక భద్రతలు అంటే ఒక కార్మిక కుటుంబాలకు, వాళ్ళ పిల్లలకు వైద్యము, ఆరోగ్యము, హెల్త్, పెన్షను, హౌసింగ్ ఇలాంటి వాళ్ళ రక్షణ కల్పించాలని ఇవన్నిటిని కూడా తొలగించే విధానంగా ఇందులో తీసుకొని వచ్చారు. అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే, చట్టాలను పెట్టి నువ్వు సంఘాలు పెట్టుకొని పోరాటాలు చేస్తావంటే పోరాటాలు చేయకుండా అడ్డం. ఇవన్నీ సంఘ రిజిస్ట్రేషన్లు కూడా రిస్ట్రిక్షన్స్ వచ్చినాయి. ఇదివరకు ఏదైనా సంస్థలో ఒక 6-7 కార్మికులు ఉంటే సంఘ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఆ సంఘ రిజిస్ట్రేషన్ కూడా అంత త్వరగా కాదు. కొత్త క్లాజులు పెట్టింది మినిమం 100 మంది ఉండాలి సంఘం చేసేందుకు. ఇంకోటి, గతంలో ఏంటంటే ఎక్కడైతే 50 మంది కార్మికులు ఉండరో ఆ పరిశ్రమను మూసివేయాలంటే ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకోవాలి. ఇప్పుడు ఏం చేశారు, 300 కార్మికులు ఉన్నంత వరకు కూడా వాడు ఇష్టం వచ్చినట్టు ఎప్పుడైనా పరిశ్రమను క్లోజ్ చేసుకోవచ్చు. ఇలాంటి సిస్టాన్ని తీసుకొచ్చి మన మీద పెడుతున్నటువంటి పరిస్థితి. ఇక అన్నిటికంటే ముఖ్యమైనది సోషల్ సెక్యూరిటీ. దాంట్లో ప్రతి కార్మికులందరికీ ఈఎస్ఐ కావాలి, పిఎఫ్ కావాలి, గ్రాట్యుటీ కావాలి. ఇవన్నీ తగ్గిస్తూ ఇందులో ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు న్యూ పెన్షన్ స్కీమ్ తీసుకొచ్చారు. గవర్నమెంట్ ఉద్యోగస్తులకు కూడా న్యూ పెన్షన్ స్కీమ్ తీసుకొచ్చారు. ఇది చాలా తీవ్రమైనటువంటి, టోటల్గా యావత్ కార్మిక వర్గం పైన, ఉద్యోగుల పైన తీవ్రమైనటువంటి ప్రభావం చూపిస్తుంది. కాబట్టి ఇప్పటి వరకు 22 దేశవ్యాప్తంగా 22 సమ్మెలు జరిగినాయి. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2014 నుంచి 2025 మధ్యన 9 దేశవ్యాప్త సమ్మెలు జరగడం జరిగింది. నిన్న సమ్మెలో దాదాపుగా 25 కోట్ల మంది సంఘటిత, అసంఘటిత కార్మికులు, టోటల్గా బ్యాంకింగ్ సెక్టరు, ఎల్ఐసి, లైఫ్ ఇన్సూరెన్స్ సెక్టర్ సంబంధించినటువంటి వాళ్ళు, తర్వాత పారిశ్రామిక ఉన్నటువంటి కార్మికులు, కోల్ మైన్లో ఉన్నటువంటి కార్మికులు, వివిధ పబ్లిక్ సెక్టర్లో ఉన్నటువంటి కార్మికులు, అదేవిధంగా ప్రైవేట్ సెక్టర్లో ఉన్నటువంటి కార్మికులు, అన్ని కార్మికులు ఎక్కడికక్కడ లక్షల సంఖ్యలో రోడ్ల మీదకి వచ్చి నిరసన తెలిపి ప్రదర్శన చేయడం జరిగింది. దీంతో కార్మిక చట్టాలను తప్పకుండా రద్దు చేసేదాన్ని ఉపసంహరించుకోవాలని, 4 కోళ్లను రద్దు చేయాలని పెద్ద ఎత్తున
కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. నేను 2007లో ఏఐటీసీ రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నికై 2014 ఏఐటీసీ తెలంగాణ రాష్ట్రానికి ప్రధాన కార్యదర్శిగా బాధ్యత నిర్వహించి 2020లో నేను స్వచ్ఛందంగా బాధ్యత నిర్వహించి యువ నాయకత్వాన్ని ప్రోత్సహించేందుకని పార్టీ, ప్రజా సంఘాలు, కార్మిక సంఘాలు అది సీనియర్ కమ్యూనిస్ట్గా ఉన్నా కాబట్టి, ట్రేడ్ యూనియనిస్ట్గా కాబట్టి చాలామంది నన్ను ఆహ్వానిస్తుంటే పోయిస్తుంటారు. ఓకే సార్, ఇప్పుడు మీరు ఇన్ని పోరాటాలు చేస్తున్నారు, ఇన్ని ఆర్టికల్ రాస్తున్నారు, మరి ఎందుకు సార్ కమ్యూనిస్ట్ పార్టీలు ప్రభుత్వంలోకి వస్తలేవు? అంటే మీరు విమర్శించే బీజేపీ పార్టీకి 12 ఏళ్ళ నుంచి పట్టం కడుతున్నారు, దీని పట్ల మీ అభిప్రాయం ఏమిటి? ప్రధానంగా నేడు రాజకీయ వ్యవస్థ ఒక రకంగామైనటువంటి రాజకీయ వ్యవస్థలోనే అనేక, ఇదివరకు రాజకీయాలంటే సామాజిక సేవా దృక్పథం, ప్రజాసేవతో, సామాజిక సేవతో లక్ష్యంతో ఉండేది. ఇప్పుడు ఇవన్నీ పోయినాయి. రాజకీయాల్లో ఎప్పుడైతే ఈ ప్రైవేటీకరణతో పాటు ఇప్పుడు రాజకీయాల్లో డబ్బులు ఉన్నటువంటి వాళ్ళు రావటం మొదలుపెట్టారు. ఎప్పుడైతే డబ్బులు ఉన్నటువంటి వాళ్ళు చేయడం వాళ్ళ స్వప్రయోజనాల కోసం వాళ్ళ అనుకూల విధానాలు కూడా చేపట్టడం జరుగుతుంది. అయితే ఇక్కడ ఎందుకు కార్మిక వర్గం ఐక్యత కాలేదంటే కార్మిక వర్గంలో కూడా చీల్చేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఒకప్పుడు ఏఐటీసీ అంటే ఇది కమ్యూనిస్ట్ పార్టీకి అనుకూలంగా ఉండేది. ఎప్పుడైతే వామపక్ష పార్టీలో చీలికలు వచ్చినాయో సిపిఐకు ఉన్నటువంటి సిఐటి సంఘం పెట్టడం, సిపిఎంకు సిఐటి పెట్టుకోవటం, సిపిఐకు ఏఐటీసీ పెట్టుకోవటం, అట్నే ఐఎఫ్టీ అని ఇతర కార్మిక వర్గాలు ఏఐటీసీ అని ఇలాంటి వివిధ కార్మిక సంఘాలు, దాంతో కాంగ్రెస్కు వాళ్ళకి ఐఎన్టీసీ పెట్టుకోవటం, ముఖ్యంగా బీజేపీ వాళ్ళకు బిఎంఎస్ పెట్టుకోవటం, సోషలిస్ట్ పార్టీకి హెచ్ఎంఎస్ సంఘాలు పెట్టుకోవటం, వివిధ సంఘాలు పెట్టుకోవటం వలన కార్మిక వర్గంలో చీలికలు వచ్చినాయి. ఉదాహరణకు ఇప్పుడు 18-19 రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉంది. బీజేపీకి అనుకూలమైనటువంటి బిఎంఎస్ కార్మిక సంఘాలు సమ్మెకు మద్దతు ఇవ్వలేదు. కొన్ని చోట్ల వచ్చారు, కొన్ని చోట్ల ఐక్యంగా కలిసి వచ్చారు, కానీ కొన్ని చోట్ల మద్దతు కాలేదు. అటనే ఇంకా కొన్ని చోట్ల ఏమవుతుందంటే యూనియన్ దానివల్ల చీలికలు వచ్చి తీవ్రమైనటువంటి ట్రేడ్ యూనియన్ మూమెంట్ మీద తీవ్రమైనటువంటి ప్రభావం పడ్డది. అదే రాజకీయ ప్రభావం కూడా పడ్డది. ఎప్పుడైతే వామపక్షాలు పేద కార్మిక వర్గానికి బోన్గా ఎందుకంటే ఎన్నెంకరా ఉండేటువంటి కార్మిక సంఘాల్లో చీలికలు వచ్చి రావటం వలన దీని ప్రభావం తీవ్రమైనటువంటి కార్మిక వర్గం మీద పడ్డది. భవిష్యత్తులో ఇలాంటి ప్రభుత్వాలు కార్మిక వర్గం మీద, వాళ్ళ చట్టాల మీద, వాళ్ళ దాడుల మీద అయితే మరింత ఐక్యమయ్యి ముందుకు పోల్చినటువంటి అవసరం ఉన్నది అనేది నా అభిప్రాయం. ముఖ్యంగా రాజకీయాల్లో నీతి నియమాలు దెబ్బతిన్నాయి, మొరాలిటీస్ దెబ్బతిన్నాయి. ఇవన్నీ కూడా వచ్చి అందులో చేరటం వలన స్వప్రయోజనాల కోసము, పార్టీ ప్రయోజనాల కంటే స్వప్రయోజనాల కోసం యొక్క ప్రాధాన్యత ఇవ్వటం, డబ్బుకు ప్రాధాన్యత ఇవ్వటం, సంపాదనకు ప్రాధాన్యత ఇవ్వటం, ఇవన్నీ కూడా ఈ ప్రభావాలు దీని మీద లొంగి రాజకీయాలు కూడా ఉన్నోళ్ళ వైపు, డబ్బులు ఉన్నోళ్ళ వైపు, డబ్బులున్న పార్టీ వాళ్ళ వైపు, ఎన్నికలు కూడా గతంలో పైసలు లేకుండా ఖర్చు పెట్టకుండా తిరిగి ప్రచారం చేసేది నాకు తెలుసు. నేను 67 ఎన్నికల నుంచి తిరిగినోని కాబట్టి సైకిల్ వేసుకొని పాదయాత్రతో ఓట్లు పడ్డాయి. పైసలు ఖర్చు పెట్టకుండా ప్రతి ఇంటికి తీసుకొచ్చి వాళ్ళే భోజనాలు పెట్టేది. అది ఏది ఉంటుంది అది రాను వేలు తర్వాత లక్షలు, లక్ష తర్వాత కోట్లకు ఈ విధంగా పడగైపోతున్న రాజకీయ వ్యవస్థ తీవ్రమైన అవినీతిపరంగా ఉన్నటువంటిది. అందుకోసం రాజకీయాన్ని ప్రక్షాళన చేయాల్సినటువంటి అవసరం అనేది మనం కృషి చేయాల్సిన అవసరం ఉంది. సార్, అదేవిధంగా మీ అనుభవ సార జ్ఞానాన్ని పరిచయం చేస్తున్న క్రమంలో రాజకీయాలు భ్రష్టు పట్టిపోయినాయి అనే మాట మీ నోట్ వస్తున్నారు. జనరల్గా కమ్యూనిస్టు పార్టీలు అంటే ప్రజల పార్టీలు, ప్రజా ఉద్యమ పార్టీలు ఒక అద్భుతమైన సింపతి ప్రజల్లో ఉంటుంది. కానీ ప్రస్తుత సమాజంలో కమ్యూనిస్టు పార్టీలు ఎందుకు బలహీనతమైనవి? నెంబర్ 1. నెంబర్ 2, ఇప్పుడు మీరు ఈ ప్రభుత్వ విధానాలను విమర్శిస్తున్నారు కదా, మరి విమర్శించే క్రమంలో మీరు ఎందుకు ప్రజల్ని ఓటుగా మార్చుకోలేక మీరు రాజ్యాధికారంలోకి రాలేకపోతున్నారు? దీని పట్ల మీ స్పందన? ఒకటి, కమ్యూనిస్ట్ పార్టీ ఎప్పుడైతే కొన్ని సిద్ధాంతపరంగా 1962లో దాన్ని బీజేపీ 64 వరకు సిపిఎంలో చీలిక రావటం, అది కొంత చైనా ప్రభావం ఉండొచ్చు, సోవియట్ యూనియన్ ప్రభావం చుట్టూ ప్రపంచ కమ్యూనిస్ట్ ఉద్యమ ప్రభావం ఉండొచ్చు. ఆడి తర్వాత 67కు వచ్చే వరకు మళ్ళీ చీలికలు రావటం, అసలు ఎన్నికల్లో పాల్గొనకూడదని,
ఇది నిజమైన ప్రజాస్వామ్యం కాదని, నిజమైన స్వాతంత్రం కాదని, ఇది పెట్టుబడులకు సంబంధించినటువంటి ప్రజాస్వామ్యం ఉన్నవని, దాని తర్వాత 1968 వరకు ఆ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వాళ్ళు మళ్ళీ చీరిపోవటం, ఇప్పటి వరకు భారతదేశంలో కమ్యూనిస్టు ఉద్యమంలో అనేక చీలికలు వచ్చినాయి. ఏదైతే కార్మికులను పేదలను సరితం చేసి ఐక్యం చేసి ఉద్యమాలు చేయాలని అనుకున్నామో ఈ చీలికలు అవటం వల్ల కార్మిక వర్గంలో కూడా, పేద ప్రజల్లో కూడా, ఇతర వర్గాల వల్ల కూడా చీలికలు వచ్చినాయి. ఈ చీలికలు బూర్జువా వర్గానికి, పెట్టుదారి వర్గానికి, కార్పొరేట్ వర్గానికి ఉపయోగపడటం వల్ల ఇది తీవ్రమైన నష్టం జరిగిన నెంబర్ 1. నెంబర్ 2, మీరన్న దాంట్లో నెంబర్ 2 ఏంది, ఎందుకు మీరు ఐక్యం చేయలేకపోతారు, ముందుకు పోలేతున్నామని. వాస్తవే, అందరు కూడా ఐక్యం కావాలంటున్నారు. అందరు కూడా ఐక్యం కావాలి, ఐక్య ఉద్యమాలు చేపట్టాలి, ఈ ప్రభుత్వాలు మెడలు వంచాలి, మన సమస్యలు సాధించుకోవాలంటున్నాం. అయినా సరే ఎవరికి వారి కార్యక్రమం పెట్టుకొని పేరుకు నినాదంగానే ముందు కాబట్టి కొన్ని సమస్యల పైన, ఉదాహరణకు నిన్న జూలై 9వ తారీఖు దేశవ్యాప్త స్వాతంత్ర సమయంలో కలిసి వచ్చినాం. కానీ అది దాన్ని ముందుకు తీసుకుపోవాల్సినటువంటి అవసరం ఉన్నది. దాన్ని పోతే ముందుకు తీసుకోలేకపోతాం. కాబట్టి ఇప్పటికైనా కానీ ఆల్ లెఫ్ట్ ఫోర్సెస్, ఆల్ ట్రేడ్ యూనియన్ ఫోర్సెస్, ఆల్ శ్రమజీవులందరూ ఐక్యం తీసుకురావాల్సినటువంటి అవసరం. అయితే కొంత వచ్చింది. ప్రభుత్వం రైతాంగ వ్యతిరేక చట్టాలు తీసుకురావడం వల్ల రైతులు కూడా కొంత సంఘటితం అవుతున్నారు. కార్మిక చట్టాలను రద్దు చేయడం వల్ల కార్మికులు కూడా సంఘటితం అవుతున్నారు. తర్వాత ప్రజలపై తీవ్రమైన ధరలు పెంచడం, నిత్యావసర ధరలు పెంచడం, జిఎస్టీ పేరు వినో దీని పేరు వినో భారం పడటం, అంటే కొంతమంది అసంతృప్తి మాట ఉన్నది మాత్రమే. కానీ ఈ వ్యవస్థ, రాజకీయ వ్యవస్థలో వివిధ పార్టీలు ఉండటం వల్ల, పార్టీ వెనకాల ఉండటం వల్ల, ఒక పార్టీకి ఇంకో పార్టీ సపోర్ట్ చేయకపోవటం వల్ల, వాళ్ళు ఇచ్చే పిలుపుని వీళ్ళు సపోర్ట్ చేయకపోవటం వల్ల ఇలాంటి ముందుకు తీసుకొని పోలేక అది చీలికకు దారితీస్తుంది. ఎప్పటికైనా తప్పదు, ఈ ఒత్తిడి వస్తే ఐక్యం కాక తప్పదు. చివరిగా ఒక్క మాటలో చెప్పండి సార్, ఈ రాష్ట్రంలో మీ పార్టీ ప్రభుత్వ భాగస్వామ్యంలో ఉంది, ఒక ఎమ్మెల్సీ కూడా తీసుకున్నారు. మరి ప్రజా వ్యతిరేక నిర్ణయాలు ప్రభుత్వాలు చేస్తున్నప్పుడు మీరు భాగస్వామ్యం ఉన్నారు కాబట్టి మేము పోరాటం చేయమని పార్టీకి విధేయతంగా ఉంటారా, ప్రభుత్వానికి విధేయంగా ఉంటారా? లేదు మాకు ప్రజా సమస్యలు, ప్రజలు ముఖ్యం కాబట్టి మాకు భాగస్వామ్యం ఉన్నా ప్రజల వైపు ఉంటారా? ఏది అసలు మీరు తీసుకోబోయే నిర్ణయం మీ పార్టీగా? కమ్యూనిస్ట్ పార్టీ అంటేనే కార్మిక వర్గ పార్టీ, పేద ప్రజల పార్టీ, శ్రమజీవుల పార్టీ, దోపిడీకి వ్యతిరేకంగా, అసమానతలకు వ్యతిరేకంగా, ఎక్కడనైతే అన్యాయాలు జరుగుతున్నావో అన్యాయం జరుగుతున్నటువంటి వాళ్లకు ఉండేటువంటి పార్టీ నెంబర్ 1. రెండవది భాగస్వాములు కాదు, ప్రభుత్వంలో భాగస్వామి కాదు. ఎన్నికల సందర్భంలో గత ప్రభుత్వం, ఇక్కడ టీఆర్ఎస్ ప్రభుత్వం అనేక వాగ్దానాలు చేసింది. చివరికి ఒక నియంతృత్వ పోకడలు అవలంబించి ఉద్యమాల వైపున, సంఘాల వైపున తీవ్రమైన దాడులు వదిలిపెట్టను చేయలేకపోతే, ఉదాహరణ చెప్పిన ఆర్టీసీలో అసలు సంఘాలనే రద్దు చేసింది, సిగరేట్లో సంఘాలని రద్దు చేసింది, సమ్మెలను నిషేధించింది. ఉదాహరణకు ఇందిరా పార్కు దగ్గర ధర్నాలని నిషేధించిన పరిస్థితి. అన్నిటి మీద ఏవైతే చేయలేకపోయిందో, దాడులు ఎక్కువైనవో, అసలు ఈ ప్రభుత్వాన్ని తెలంగాణ అస్తిత్వం మీద వచ్చినటువంటి పార్టీ లాభం లేదని మేము తీవ్ర వ్యతిరేకించడం మాట. ఆ సందర్భంలో మేమున్నాము అన్నాడు సందర్భంలో ఎన్నికల అడ్జస్ట్మెంట్ వరకు కమ్యూనిస్ట్ పార్టీ, ఆ అడ్జస్ట్మెంట్ వలన కమ్యూనిస్ట్ పార్టీ కాంగ్రెస్తో సీట్ల అడ్జస్ట్మెంట్లో ఒక సీట్ ఇవ్వడం, వాళ్ళ సహకారం మా సహకారంతో వాళ్ళు గెలవటం. ఆ తర్వాత మనకు ఒక ఎమ్మెల్సీ ఎందుకు ఇచ్చిందంటే, మనకు ముఖ్యంగా పోరాటాలు చేసేటువంటి నల్లగొండకు ఒక సీటు కావాలని కోరినాం, బలమైన సీటు. ఇవాళ మీకు ఎమ్మెల్సీ ఇస్తున్నారు, 2 ఇస్తున్నారు. సరే, ఆ సందర్భంలో మనం అంతవరకు ఇచ్చినాం, ఆ ఒత్తిడి చేసినాం. ఎందుకంటే సంవత్సరం అయిపోయింది, అధికారంలోనికి వచ్చి సీట్ ఇవ్వాలని ఒత్తిడి చేసేందుకు ఎమ్మెల్సీ ఇచ్చినది. ఎమ్మెల్సీకి దీనికి సంబంధం లేదు. పోరాటమే, యుద్ధమే. ఏ ప్రభుత్వం అయితే, కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ఇప్పుడు అధికారంలో ఉన్నదో, వాళ్ళు ఇచ్చిన వాగ్దానాలు ఉన్నాయో, ఆ వాగ్దానాలు భూ సమస్యే కావచ్చు, ఇళ్ల స్థలాల సమస్యలే కావచ్చు, ఉద్యోగస్తుల సమస్యలే కావచ్చు, ధరల సమస్యలే కావచ్చు, ముఖ్యంగా ప్రాజెక్టుల సమస్యలే కావచ్చు, ఏ సమస్య అయినా కానీ కమ్యూనిస్ట్ పార్టీ కార్మిక వర్గాన్ని, రైతాంగాన్ని, ప్రజలను సమీకరించి ప్రభుత్వం మీద ఉద్యమిస్తాము, ఒత్తిడి చేస్తాము, సాధించుకునే లక్ష్యంతో ముందుకు పోతాం తప్పించి. అయితే మననే అధికారం వచ్చి వేచి చూస్తున్నాం, వేచిపోయిపోయి. ఎందుకంటే సంవత్సరం రైతు ఉంది, ఇంకా 3 సంవత్సరాలు ఉంది.
అనేక ఆర్థిక చిక్కుల్లో ఉన్నది రాష్ట్ర ప్రభుత్వం. ముఖ్యంగా ఏ కార్యక్రమం చేయాలన్నారు, అయితే కొన్నిటి మీద వ్యతిరేకత కూడా ఉన్నమాట వాస్తవం. చర్చించి పెట్టాల్సినటువంటి అవసరం ఉన్నది. ఆడనేమో పేరుకేం లేదు, అన్ని వాగ్దానాలు చేస్తున్నారు. ఉదాహరణకు ప్రాజెక్టుల సమస్యలే అనేక చెప్తున్నారు, ఏ ఒక్కటి పూర్తి కాలేదు, చేయలేవు అని కూడా. కాబట్టి ఇలాంటి సమస్యలపైన పోరాటమే, సీట్లు కాదు, కమ్యూనిస్ట్ పార్టీకి పోరాటమే ముఖ్యము, ప్రజల సమస్యలే ముఖ్యం. రత్నాకర్ రావు సార్ మాట్లాడుతూ ఉన్నారు, తన అనుభవాల నుంచి, తన పోరాట చరిత్ర నుంచి ఒక కొత్త పాఠం సమాజానికి ఇచ్చేటువంటి ప్రయత్నంలో భాగంగా మేము ప్రభుత్వ భాగస్వామ్యం ఉన్న ప్రజల వైపు నిలబడతాము, ప్రజా సమస్యలు మాకు శిరోధార్యము అని చెప్తూ కేంద్ర ప్రభుత్వం యొక్క విధానాలు, నల్ల చట్టాలు, 46 చట్టాలు ఉంటే 29 తీసేసిండ్రు. కాబట్టి సింగరేణి కావచ్చు, లేకపోతే అనేక రకాల సంఘాలలో ఆర్టీసీ కావచ్చు, ఆ సంఘాలను కూడా తీసేసేటువంటి ప్రయత్నం చేసి కనీస వాళ్ళ డెమోక్రటిక్ రైటు అడిగే హక్కును కూడా నిరాకరించినటువంటి సందర్భం. కాబట్టి ఈ సందర్భంలో కమ్యూనిస్ట్ పార్టీ కార్మికులకు, శ్రామికులకు, పీడిత వర్గాలకు అండగా ఉంటూ వాళ్ళ గొంతుకనై మేముంటాం, మేము ఏ ప్రభుత్వ భాగస్వామ్యం అయినా అని తను స్పష్టంగా చెప్తున్నటువంటి సందర్భం. కాబట్టి మేము పిలవగానే మా ఛానల్కు ప్రత్యేకమైనటువంటి ఇంటర్వ్యూ ఇస్తూ తన యొక్క అనుభవంలో వచ్చినటువంటి ప్రతి వ్యాఖ్యాన్ని మాకు వర్తమాన ఛానల్కు షేర్ చేసినందుకు గాను ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ చర్చా సంవాద కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తున్నాం. నమస్కారం, ధన్యవాదాలు.